అక్కడ నీ పార్టిసిపేషన్ స్కిల్స్ తగ్గేది. ఇఫ్ ఇట్ కమ్స్ ఐ విల్ సాక్రిఫైస్ మై సెల్ఫ్. మెంటల్ గా సోనియా ఉంది, ఫిజికల్ గా మీరు ఉన్నారు. సో నాకు ఆడాలనేది ఐ టేక్ ఇట్. బాడీ లాంగ్వేజ్. ఈ వారం ఒక మిడ్ వీక్ లో ఎలిమినేషన్ జరగబోతుంది. మీరు కాన్ఫిడెన్స్ పాయింట్ చెప్పారు కదా. హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ ఓటింగ్ మామూలుగా లేదు, రచ్చ ఓటింగ్ ఉంది. సో ఈ కంటెస్టెంట్కి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఓటింగ్లో మాత్రం దుమ్ము లేపి ఓటింగ్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు. సో ఎంతో బిల్డప్ ఇచ్చిన ఒక కంటెస్టెంట్ పాతాళంలోకి పడిపోయింది. ఎవరా కంటెస్టెంట్ అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో ఎవరికి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ ఉందనేది క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఎవరు ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నారు అండ్ ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అయ్యే ఛాన్సెస్ ఉందనేది క్లియర్గా మాట్లాడదాం. సో ఓటింగ్ రిజల్ట్స్ విషయానికి వస్తే ఫస్ట్ పొజిషన్లో టాప్ పొజిషన్లో నబీల్ అఫ్రిది అసలు మామూలు కాదు. ఇంత సైలెంట్గా ఉంటా ఉన్నాడు, ఏం మాట్లాడతలేడు సరిగ్గా, ఎవరితోటి కూడా ఎంత గొడవలు కూడా కన్వర్జేషన్ కూడా ఎక్కువ చేస్తలేడు అని అందరూ అనుకున్న టైంలో నబీల్ అఫ్రిది ఓన్లీ గేమ్ పరంగా, అంటే లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ఎలాగా రచ్చరచ్చ చేసి గేమ్స్ ఎట్లా ఆడాడో గేమ్స్ పరంగానే ఓన్లీ నబీల్ అఫ్రిదికి ఒక బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు ఒక్క పొజిషన్లో కూడా ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెగిటివ్ అయిన సందర్భం అయితే ఎక్కడా లేదు నెగిటివ్గా. సో అతనికి నబీల్ అఫ్రిదికి 26% ఓటింగ్ తోటి టాప్ పొజిషన్లో ఉన్నాడు నబీల్ అఫ్రిది. ఓకే, నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో యాక్చువల్గా నిఖిల్ టాప్ పొజిషన్లో ఉంటాడు. నిఖిల్కి చాలా ఫ్యాన్ బేస్ ఉంది అని అందరు ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ నిఖిల్ గేమ్ అనేది కొంచెం తగ్గుతూ వస్తూ ఉందేమో అని అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ సోనియా వల్ల. బట్ ఈ వీక్ డెఫినెట్గా నిఖిల్ కంబ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. కానీ ఒక ప్రాపర్ డెసిజను, ప్రాపర్ మైండ్ సెట్ తోటి కనుక పోకపోతే నిఖిల్ కూడా తుస్సు అయిపోయే ఛాన్స్ అయితే 100% ఉంది. నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. నిఖిల్కి 25.6% ఓటింగ్ తోటి నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో నిఖిల్ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సో నిఖిల్కి ఎందుకు ఇంత తగ్గింది అనే అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్ నిఖిలే కదా అని అందరు ఫీల్ అవుతూ ఉన్నారు. కానీ నిఖిల్కి అయితే ఆ రేంజ్ ఓటింగ్ అయితే రాలేదు. ఎందుకంటే సోనియా చేసిన పెంట వల్లనే అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పోతే మణికంఠ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు. మణికంఠ అసలు జీరో నుంచి హీరోకి ఎదుగుతున్న వ్యక్తేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే నిన్న నామినేషన్లో కానీ, మొన్న సాటర్డే ఎపిసోడ్లో కానీ, మొన్న సండే ఎపిసోడ్లో కానీ అందరూ మణికంఠని టార్గెట్ చేసినట్టుగానే ఉంది. మణికంఠ పెద్దగా నెగిటివ్గా చేస్తూ ఉన్నది అయితే ఏం కనపడతలేదు. కానీ బట్ అందరూ మణికంఠని ఈజీగా వీడైతే పర్వాలేదు, వీడైతే ఏమనుకోడు, లేదంటే వీడిని తీసి పడేస్తే అయిపోద్ది, లేకపోతే వీడిని ప్రతి దాంట్లో వీడిని టార్గెట్ చేసినట్టుగైతే వాడని ఫీల్ కాడు అన్న చులకన భావం ఎక్కువగా మణికంఠ మీద ఉందేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ అందరూ కూడా సెలెక్షన్ చేసే ప్రాసెస్లో కానీ, ఏదన్నా జీరో ఇచ్చే ప్రాసెస్లో కానీ పెద్దగా మణికంఠ కంటే ఇంకా జీరో పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని ఎందుకు వేయట్లేదు? సో ఫర్ ఎగ్జాంపుల్ నైనిక పెద్దగా గేమ్స్ ఏం ఆడట్లేదు. ఫస్ట్ వీక్ ఏదో చీఫ్ అయింది కాబట్టి తన మీద స్క్రీన్ స్పేస్ ఎక్కువ వచ్చింది. కానీ పెద్దగా గేమ్స్ ఆడి ఇరగదీసిందిరా అన్న ఇంటెన్షన్ అయితే ఇదైతే ఎక్కడ కూడా కనిపించలేదు నైనికది. బట్ నైనిక జీరో ఇవ్వకుండా మణికంఠకి ఇస్తూ ఉన్నారంటే మణికంఠ అయితే ఒక సేఫ్ ప్లేయర్ లాగా మణికంఠను ఏదైనా అనొచ్చు, మణికంఠ పైన ఏదైనా అబాండం వేయొచ్చు అన్నట్టుగానైతే కంటెస్టెంట్స్ ఉన్నారేమో అని నాకు అనిపిస్తుంది. నిన్న నామినేషన్లో కూడా ప్రతిసారి మణికంఠని చెప్తాను, అందరూ మణికంఠ చాలా అంటే లో కంటెస్టెంట్, స్ట్రాంగ్ వీకెస్ట్ కంటెస్టెంట్ అని అనుకుంటా ఉన్నారు. కానీ బట్ మణికంఠ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. మణికంఠ గేమ్ ప్లే వేరే ఉన్నదేమో అని నా అభిప్రాయం. ఉన్నదేమో కాదు, ఉన్నది కూడా. మణికంఠ ఒక స్ట్రాటజిక్గానే గేమ్ ఆడుతూ ఉన్నాడు, అది ఎవ్వడికి అర్థం కావట్లేదు. సో మణికంఠను అందరూ వీక్ ప్లేయర్ లాగా తీసుకుంటా ఉన్నారు. ఫిజికల్లీ వీక్ కానీ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అనేది నా ఒపీనియన్. సో మణికంఠకి 18.9% ఓటింగ్ తోటి థర్డ్ పొజిషన్లో ఉన్నాడు మణికంఠ. నెక్స్ట్ పోతే విష్ణుప్రియ ఈవిడ బిల్డప్ ఏందో నాకైతే అర్థమవుతలేదు. ఎందుకంటే నేనే పెద్ద తోపుని, నాకు తెలుసు, నాకు ఫ్యాన్ బేస్ ఉంది, నేను ఏదైనా చేయొచ్చు, లేదంటే ఎట్లయినా మాట్లాడవచ్చు,
నేను మాట్లాడినా కానీ తప్పేం కాదు, నేను చేసే జోకులన్నీ కూడా బీభత్సమైన హిట్ అవుతూ ఉన్నాయి, నాగార్జున గారు ప్రతి వీకెండ్లో వచ్చి నన్ను పొగుడుతూ ఉన్నారు, నన్ను నవ్విస్తూ ఉన్నారు అని అనుకుంటా ఉంది. కానీ అత్యంత జోకర్ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది విష్ణుప్రియ అనేది నా అభిప్రాయం. జోకర్ అంటే జోకర్ ఈ సీజన్ మొత్తానికి. ఎందుకు అని అంటే పెద్దగా గేమ్స్ ఏం ఇరగదీయట్లేదు ఆవిడ, అన్నీ సుత్తి సిల్లీ జోక్స్, చిల్లర జోక్స్ తప్ప ఏమీ లేదు గేమ్ పరంగానైతే. అండ్ వ్యక్తిత్వం పరంగా కూడా పెద్దగా ఏమి ఎంత పెద్ద గొప్ప వ్యక్తిత్వనా అన్నట్టుగానైతే విష్ణుప్రియది అయితే ఏమీ లేదనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మణికంఠన్ కావచ్చు, లేదంటే నిఖిల్ కావచ్చు, గాజులు వేసుకొని అది ఏదో జోక్లా అన్న నేను అని చెప్తుంది, కానీ దట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే ఒక ఫేమస్ ఒక ఫ్యాన్ బేస్ ఉన్న ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బయట ఎంతో కొంత ఫ్యాన్ బేస్ ఉంది, సీరియల్లో యాక్టర్ అతను, సో హీరో టైప్ లాగా ఒక సీరియల్. సో అలాంటప్పుడు అతన్ని సింపుల్గా అంత నేషనల్ టెలివిజన్లో అంత అనడం అయితే అది జోక్ అని నేను అనుకోవడం లేదు. విష్ణుప్రియ నిన్న నామినేషన్ ప్రాసెస్లో కూడా నిఖిల్ నామినేట్ చేసినప్పుడు నువ్వు ఇట్లా అన్నావు అది తప్పని చెప్పినప్పుడు నేనేదో జోక్గా అన్నా అది అని చెప్పుకుంటూ ఒక మాట అన్నది ఏంటి, ఆడియన్స్ నన్ను ఎప్పటి వరకు ఉంచుతారో అప్పటి వరకు ఉంటాను, అది ఆడియన్స్ ఒపీనియన్, సో నామినేషన్ అనేది నాకు పెద్ద ఇదేమి కాదు అని సొల్లు పురాణం వేస్తుంది, ఓవర్ బిల్డప్ డైలాగులు వేస్తూ ఉంది అని అనిపిస్తుంది. అలాంటప్పుడు మరి సీజన్ అంతా నామినేట్ అవ్వచ్చు కదా విష్ణుప్రియ, ఈ నామినేషన్ ప్రాసెస్ ఎందుకు, నేను అంతా సీజన్ మొత్తం నామినేట్ అవుతా సార్ అని చెప్పి బిగ్ బాస్కి చెప్పుండొచ్చు, నాగార్జున గారు చెప్పి మొత్తం నామినేట్ అయి ఉండొచ్చు. సో అప్పుడు సేవ్ అవుతావా పీక్తావా అనేది తెలుస్తుంది కదా. ఓవర్ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందనిపిస్తుంది విష్ణుప్రియకి. పాతాళంలోకి పడిపోయింది విష్ణుప్రియ ఆ ఓటింగ్ అంతా కూడా. సో తనకి 14% ఓటింగ్ తోటి 14% ఓటింగ్ తోటి తను 4th పొజిషన్లో ఉంది ఇప్పటివరకైతే. మోస్ట్లీ డేంజర్ పొజిషన్ అనేది చెప్పొచ్చు 4th పొజిషన్ అనేది, అంటే బిలో నుంచి 3rd పొజిషన్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ పోతే ఓమాదిత్య ఏంటంటే అతనికి లాంగ్వేజ్ ప్రాబ్లమో ఏం ప్రాబ్లమో తెలియట్లేదు, కానీ చెప్పే దాంట్లో క్లారిటీ అయితే అస్సలు ఉండట్లేదు. ఏం చెప్తా ఉన్నాడు ఏంటి అనేది జనాలకు అర్థం కావట్లేదు, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ కూడా క్లారిటీగా అర్థం కావట్లేదు ఓమాదిత్యది. సో గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నాడు పర్వాలేదు, కానీ హైపర్ యాక్టివ్గా పోతూ ఉన్నాడు, గేమ్స్ ఆడుతూ ఉన్నాడు, కానీ ఈ గేము ఓమాదిత్య వల్లనే గెలిచింది అనే ఎపిసోడ్ ఇంతవరకు పర్లేదు. అలాంటి గేమ్ కూడా ఓమాదిత్య ఇంతవరకు ఆడలేదు. సో దానివల్ల ఓమాదిత్య ఒక సీరియస్ కన్వర్జేషన్లో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేడు, చెప్పే విషయాలు కూడా క్లారిటీ లేదు అనేదైతే నా అభిప్రాయం. నిన్న నామినేషన్లో కూడా అలాగే జరిగింది. సో ఆయన బిలో 2nd పొజిషన్, బాటం నుంచి 2nd పొజిషన్లో ఉన్నాడు 9% ఓటింగ్ తోటి. ఓమాదిత్య. నెక్స్ట్ పోతే బాటం పొజిషన్లో నైనిక లీస్ట్ పొజిషన్లో ఉంది. ఈ వారం డేంజర్ పొజిషను. మోస్ట్లీ ఈ వీక్ నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంది. ఎందుకంటే నైనిక పెద్దగా గేమ్స్ ఏమి ఇరగదీస్తలేదు, పెద్దగా ఆడినట్టుగానైతే అనిపిస్తలేదు. ఎందుకంటే లాస్ట్ చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ వీక్ ఏదో చీఫ్ అయింది కాబట్టి తన మీద అటెన్షన్ వచ్చింది, తనకు కొంచెం స్క్రీన్ స్పేస్ వచ్చింది, అందరికి చెప్పే పొజిషన్ వచ్చింది, కాబట్టి తను పెద్దగా ఆడిందని అందరు ఫీల్ అయినారు. కానీ ఈ 2 వీక్స్ నుంచి 3 వీక్స్ నుంచి అయితే పెద్ద గేమ్ అయితే ఏమీ లేదు నైనికది, 0 అని చెప్పొచ్చు. ఓన్లీ తను నిఖిల్ అండ్ మిగతా క్లాన్లో ఒక మెంబర్గానే ఉంటుంది తప్ప తను ఏంటి అనేది ప్రూవ్ చేయలేకపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. మోస్ట్లీ ఉన్న వాళ్ళందరిలో కల్లా వీకెస్ట్ ప్లేయర్ నైనికానే అనేది అయితే నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తనకు 5.7% ఓటింగ్ తోటి ఓటింగ్ తోటి లీస్ట్ పొజిషన్లో ఉంది. సో మోస్ట్లీ ఈ వీక్ నైనిక ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇప్పుడు ఉన్న ఈ 6గురిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అయ్యి ఉండే ఛాన్సెస్ ఉంది అని అంటే మోస్ట్లీ మళ్ళీ మణికంఠనే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే నిఖిల్ని మిడ్ వీక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్కి పంపిస్తే అసలు నా భూతో నా భవిష్యత్ లాగా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఒక హై పొటెన్షియల్ ఉన్న ఎపిసోడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లేదు అని అంటే విష్ణుప్రియ, వీళ్ళ ముగ్గురులోనే ఎవరినో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ పంపిస్తే ఒక హిట్ ఎపిసోడ్ అనేది పడుతుందేమో అని నా అభిప్రాయం. సో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. దానికి ఇంకా టైం ఉంది కాబట్టి థర్స్డే రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఈ వీడియో ఓటింగ్కి సంబంధించి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి డెఫినెట్గా ఓటేస్తూ ఉండండి. ఇక నుంచి
బిగ్ బాస్ అనేది ఒక రేంజ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి కాబట్టి సో డెఫినెట్గా ఓటేస్తుండండి. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.